ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందంలోని పద్యాల గురించి కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 84 వచనం. మరియు దేహమునకు ద్రవ్యంబులైన మహాభూతంబులను, జన్మ నిమిత్తంబులైన కర్మంబులను, కర్మ శోభకంబైన కాలంబును, కాల పరిణామ హేతువైన స్వభావంబును, భోక్త అయిన జీవుండును వాసుదేవులను కాని ఎరుంగుము. వాసుదేవ వ్యతిరిక్తంబు లేదు. సిద్ధంబు నారాయణ నియమ్యములు, లోకంబులు, దేవతలు నారాయణ శరీర సంభూతులు, వేదయాగ తపోయాగ విజ్ఞానంబులు నారాయణ పరంబులు, జ్ఞాన సాధ్యంబగు ఫలంబు నారాయణుని అధీనంబు, కూటస్థుండును సర్వాత్మకుండును సర్వద్రష్టయు అయిన ఈశ్వరుని కటాక్ష విశేషంబున సృజింపంబడి ప్రేరితుడై హృదయంబైన ప్రపంచము సృజించుతుండుదు. నిర్గుణైన ఈశ్వరుని వలన రజస్తత్వ తమో గుణంబులు ప్రభూతంబులై ఉత్పత్తి స్థితి లయంబులకు పాలుపడి కార్యకారణ కర్తృత్వ భావములందు ద్రవ్యంబులైన మహాభూతంబులను, జ్ఞానమూర్తులైన దేవతలను, అగ్రియారూపంబులైన క్రియంబులను ఆశ్రయంబులుగా నిత్యముక్తుండయును మాయా సమన్వితుండైన జీవుని బంధించు. జీవునకు ఆవరణములై ఉపాధిభూతంబులైన 3 లింగంబులు చేసి పరులకు అక్షితంబుగాక తనకు లక్షితంబైనటువంటి తత్వంబు గల ఈశ్వరుడు ఈ విధమున క్రీడించుచుండు. భావము. ఇంకా ఆ పైన శరీర నిర్మాణానికి ఉపయోగపడే పృథివ్యాది పంచమహాభూతాలు, పుట్టుకకు హేతువులైన కర్మలు, కర్మ ప్రవృత్తికి హేతువైన కాలము, కాల మార్పులకు కారణమైన స్వభావము, వీటిని అనుభవించే జీవుడు సమస్తము ఆ శ్రీమన్నారాయణుడే. అన్యమైనది ఏదీ లేదు. ఇది నిజం. ఈ లోకాన్ని నియమించేవాడు వాసుదేవుడే. వేల్పులు నారాయణుని శరీరంలోని పుట్టినవారే. వేదాలు, యాగాలు, తపస్సులు, ప్రాణాయామాది యోగాలు, విజ్ఞానము సమస్తం నారాయణుని ఆరాధన రూపమైనవే. జ్ఞానం వల్ల సాధించే ఫలం కూడా నారాయణ అధీనంలోనే ఉంది. నిర్వికారుడు, సర్వాంతర్యామి, సర్వదర్శనుడు అయిన భగవంతుని గంటి చూపిచే ప్రేరింపబడి గుణరహితుడైన ఈశ్వరుని నుండి రజస్సు, సత్వము, తమస్సు అనే 3 గుణాలు పుడుతున్నాయి. అవి ఉత్పత్తికి, స్థితికి, లయాలకి హేతువులవుతున్నాయి. కార్యభావంలోను, కారణాభావంలోను, కర్తృత్వ భావంలోను ద్రవ్యాలైన పృథివ్యాది పంచమహాభూతాలను, జ్ఞానరూపాలైన బ్రహ్మాది దేవతలను, క్రియారూపాలైన ఇంద్రియాలను ఆశ్రయిస్తున్నాయి. జీవుడు సదా ముక్తుడే. అయినా మాయతో కూడి ఉండటం వల్ల ఆ త్రిగుణాలు అతన్ని బంధిస్తున్నాయి. జీవుని కప్పివేసే ఉపాధులైన ఈ 3 గుణాలను కల్పించి తద్వారా ఈశ్వరుడు ఇతరులకు ఏ మాత్రం గోచరించక తనకు మాత్రం గోచరించే తత్వంతో ఈ విధంగా వినోదిస్తూ ఉంటాడు. తర్వాత 85వ పద్యం తెలుసుకుందాం. ఆ ఈశుడనంతుడు, ఆ ఈశుడు అనంతుడు, హరినాయకుడు ఏ భువనములకు నాకున్ నీకున్ మాయకు ప్రాణివ్రాతము. ఈ ఎడలం లేదా ఈశ్వరే తరము సుతా. టీకా. ఆ ఈశుడు భగవంతుడు, అనంతుడు అంతము లేనివాడు, హరి పాపములను హరించువాడు, లేదా నాయకుడు, నియామకుడు, లేదా ప్రభువు. ఈ భువనముల, లోకముల కున్ కి నాకున్ నాకును, నీకున్ నీకును, మాయా కున్ కిని ప్రాణి ప్రాణుల, వ్రాతమున్ సమూహముల, కిన్ కిని ఈ ఇక్కడ. తర్వాత ఎడలన్ తాగులలో అంటే అక్కడ కూడా లేదా లేనే లేదు. ఈశ్వర భగవంతునికి ఇతరమైనది, వేరైనది. సుధా పుత్రుడా, నారదా కుమార, ఆ పరమేశ్వరుడు తుది లేనివాడు. ఆ శ్రీహరి ఈ లోకాలకు
నాకు నీకు మాయకు ప్రాణికోటికి ప్రభువు ఆయన కంటే అన్యమైనది ఏది జగత్తులో లేనే లేదు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.